ఇక సినీ ప్రముఖులపై మండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో మాజీ సీఎం జగన్ ను ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ దగ్గరికి సినిమా ప్రముఖులు వెళ్లి కలిశారని చెప్పారు. సినిమా రంగం వాళ్ళు అవకాశవాదులని ప్రజలు అనుకుంటున్నారని విమర్శించారు. సినిమాల బెనిఫిట్ షోలు కావాలని తాను చెప్పను, వద్దని చెప్పను, ఏ నిర్ణయాన్ని కూడా తాను చెప్పను అని బొత్స సత్యనారాయణ అన్నారు. బొత్స కామెంట్స్ పై పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలోని పెద్దలని అవకాశవాదులని అనడం పట్ల మండిపడుతున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇండస్ట్రీని ఎలా వేధించారో గుర్తు తెచ్చుకోండి అంటూ కౌంటర్ ఇస్తున్నారు. టికెట్ ధరల తగ్గింపు, హీరోలను అవమానించడం లాంటివి ఎన్నో చేశారని అంటున్నారు. మీలాగా పార్టీలు మారే అవకాశవాదులం కాదని అంటున్నారు. టోటల్ కమర్షియల్ వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు, అవకాశం కోసం ఏదైనా మాట్లాడతారు. మన ఈయన దగ్గరికి వచ్చారు, అలవాటు చేశారు, ఆయన దగ్గరికి వెళ్ళారు, మడుగులు ఎత్తారు. ఏదైనా అవకాశం కోసం వాళ్ళ అవకాశం కోసం అలా పని చేసుకున్నారు. కమర్షియల్ ఏం చేస్తారు? పాపం వాళ్ళు 100 కోట్లు పెట్టేమో తప్పదు. మేమేమైనా అన్నాం అనుకో, మరి మా ఆయనకేం పోవాలో ఒడ్డున మాట్లాడతాడు, మా డబ్బులు మాయ కదా, ఆయన మొదలు పెట్టాడు, అందులో ఆయన పార్ట్నరా లేకపోతే ఆయన సినిమా అని అంటారు. అందుకు దాన్ని ఎక్కువగా మాట్లాడకుండా ఎంత తక్కువ మాట్లాడుకుంటే ప్రజలు చూస్తున్నారు, వాళ్ళే తెలుసుకుంటారు. సినీ ప్రముఖులపై మండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో మాజీ సీఎం జగన్ ను ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరకు సినీ ప్రముఖులు వెళ్లి కలిశారని చెప్పారు. ఇక సినిమా రంగం వాళ్ళు అవకాశవాదులు అంటూ కూడా ఇటు ప్రజలు అనుకుంటున్నారు అంటూ కూడా ఆయన విమర్శించారు. సినిమాల బెనిఫిట్ షోలు కావాలని తాను చెప్పను, వద్దని చెప్పను, ఏ నిర్ణయాన్ని కూడా తాను చెప్పనని అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి. ఇటు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సినీ ప్రముఖులపై కొన్ని వ్యాఖ్యలు చేశారు, దీనికి సంబంధించి వాళ్ళు కూడా స్పందించారు. సో మొత్తంగా ఆయన వ్యాఖ్యల్ని మనం ఎలా చూడాలంటారు రానా? బొత్స సత్యనారాయణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా సీనియర్ అయినటువంటి నేత. ఎందుకంటే దశాబ్దాల నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు, వారి కుటుంబం అంతా కూడా రాజకీయాల్లో ఉన్నారు, ఎంతో అపారమైనటువంటి అనుభవం ఉంది. కానీ సినిమా ఇండస్ట్రీ పైన ఆయన నిన్న చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అనేది ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు ఒక సందర్భంలో ఆయన ఏ కాంటెస్ట్లో మాట్లాడినా కూడా అవకాశవాదులు సినిమా ఇండస్ట్రీ అనే విధంగా కూడా ఆయన మాట్లాడారు. దీనిపైన ఇప్పుడు సినిమాకి సంబంధించిన ఇండస్ట్రీ పెద్దలు బగ్గమట్టిన వాటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే 100 కోట్ల రూపాయల వరకు కానీ చాలా వరకు అప్పులు తీసుకొచ్చి సినిమాలో పెట్టుబడులు పెడతారు. ఎందుకంటే వాటి వడ్డీలు కూడా చాలా పెరిగిపోతుంటాయి. ఆ క్షణంలో 100 కోట్ల రూపాయలు పైబడినటువంటి బడ్జెట్ పెట్టినటువంటి సినిమాల కోసం సినిమా టికెట్లు వెసులుబాటు కల్పించాలని ఆయా ప్రభుత్వాలని కోరడం అనేది సినిమా ఇండస్ట్రీలో నిత్యకృత్యం జరిగేటువంటి ప్రక్రియ. దానిపైన కూడా వీళ్ళు ఆ రకంగా ముఖ్యమంత్రులు ఎవరున్నా కూడా కలవడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భం. అలా కలుస్తున్నప్పుడు కావాలని కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని అవకాశవాదం అనడం అనేది తప్పుపడుతున్నారు సినిమా సంబంధించినటువంటి పెద్దలు. ఎందుకంటే చాలా వరకు గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏకంగా మొత్తం టాలీవుడ్లో ఉంటే ఆల్మోస్ట్ సూపర్ హీరోలందరూ కూడా ప్రభాస్తో మొదలుకొని చిరంజీవితో మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆ రోజు ఏకంగా చిరంజీవి చేతులు పట్టుకొని మరి వేడుకున్నటువంటి సందర్భం. ఎందుకంటే సినిమా టికెట్ల విషయంలో మీరు నిర్ణయం తీసుకోండి అనేసాడు. అప్పుడు మాత్రం ఇలాంటి బొత్స సత్యనారాయణ వాళ్ళు మాత్రం ఎవరు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఇండస్ట్రీకి పెద్దగా ఉన్నటువంటి చిరంజీవిని అవమానించినప్పుడు అప్పుడు ఏమైంది అనేసి కూడా వారు చెప్తున్నారు. ఎందుకంటే అప్పుడు సినిమాలకు వారు పెట్టినటువంటి టికెట్లకి తర్వాత అనేక మంది వచ్చారు, కానీ వాళ్ళందరూ పెట్టిన టికెట్లకి చాలా తేడా కనపడుతుంది. కొత్త ప్రభుత్వం వచ్చింది, అటు ఆంధ్రప్రదేశ్లో కూడా దేవర సినిమాకి 600 రూపాయలు పెట్టారు, తర్వాత పుష్ప సినిమాకి కూడా 800 రూపాయలు పెట్టారు. తర్వాత ఇక్కడ
పుష్ప 2 సంబంధించిన విషయానికి వస్తే మాత్రం తెలంగాణలో కూడా 800 రూపాయలు పెట్టారు. కాకపోతే అక్కడ అల్లు అర్జున్ సంబంధించిన విషయంలో ఆ రోజు సందర్భం వేరు కాదు, తొక్కిసలాట ఒక మహిళ చనిపోయింది కాబట్టి దానిపైన వివాదం జరుగుతుంది. కానీ అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు టికెట్ల విషయంలో కానీ బెనిఫిట్ షోల విషయంలో కూడా ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వకపోవచ్చు అనేది ఆయన చెప్పిన నేపథ్యంలో దాని తగ్గట్టు ఇండస్ట్రీలో చాలా వరకు కూడా సమస్యలు ఉన్నాయి. ఇప్పటివరకు కూడా ఏ ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్నటువంటి పాపానం లేదు. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం వారి సమస్యలు కొంచెం తీర్చడానికి ఎక్కువగా ప్రయత్నించేది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి తెలంగాణలో కూడా సినిమా ఇండస్ట్రీ పెద్దలందరినీ కూడా ఒక్కసారి కలిసి పైగా 4th సిటీ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. పైగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా పెంచాలని చూస్తున్నారు. సినిమాకి ఒక హాలీవుడ్ స్థాయిలో కూడా ఇక్కడ ఒక స్థానం కల్పించాలన్న ఉద్దేశంతో కూడా వారు ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి సకల సదుపాయాలను కూడా కల్పించాలన్న ఉద్దేశంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో సినిమాకు సంబంధించిన పెద్దల యొక్క అభిప్రాయాలు, ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ గురించి ఏమనుకుంటుంది, మీరు ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు, మీకు ఏం కావాలో, మీకు ఎలాంటి సౌకర్యాలు కావాలో మేము కల్పిస్తామనేది ఒక భరోసా కోసం ఆ రోజు మీటింగ్ పెట్టుకుంటే దాని తగ్గట్టుగా ఒక కమిటీ కూడా వేసుకుంటే ఆయన ఈ విషయాలు ఏమీ ఇక్కడ తెలుసుకోకుండా బొత్స సత్యనారాయణ కావాలనే సినిమా ఇండస్ట్రీ పెద్దలు అవకాశవాదులు ఇవాళ వాళ్ళుంటే వాళ్ళ దగ్గర పోతారు, వీళ్ళ దగ్గర పోతారంటే వ్యాపారంలో ఉన్నటువంటి వారు పైగా సినిమా ఇండస్ట్రీలో ఉండే పెద్దలందరూ కూడా ప్రభుత్వాధినేత ఎవరుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్య మళ్ళీ మొదటికి వస్తే చెప్పుకోవడం అనేది బాధ్యత, కనీస బాధ్యత. అది రెగ్యులర్గా జరిగే ప్రక్రియ. మరి దీన్ని ఎందుకు వివాదం చేస్తున్నారు, ఎందుకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారిని తక్కువ చేసి మాట్లాడడం, పెద్దల్ని తక్కువ చేసి మాట్లాడడం ఏంటి? గతంలో కూడా బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తర్వాత ఆయన అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాల. దాన్ని అవకాశవాదం అంటారు. కానీ రాజకీయాల్లో ఇక్కడ సినిమా ఇండస్ట్రీ పెద్దలు డబ్బులు 100 కోట్ల రూపాయలు పెట్టి వారు వాటిని తప్పించుకోవడం, వ్యాపారం చేసినటువంటి వారు ఎట్లయినా కూడా లాభం కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. ఆ కోవలోనే ప్రభుత్వ సహకారం కూడా కోరుతారు, అది కామన్ పాయింట్. కానీ దీన్ని ఇలా చూడడం ఏంటి అనేది కూడా వారు వాపోతారు. వాళ్ళ సన్నిహితుల వద్ద నేను ఇదే విషయం దగ్గర కూడా మాట్లాడక మనకు సమాచారం. కాకపోతే బాహటంగా బయట మాట్లాడితే మళ్ళీ వివాదం పెద్దగా అవుతుంది కాబట్టి వివాదాలకు దూరంగా ఉండాలని కూడా ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారు. దాని దగ్గరికి తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ కొంతమంది ఇలా మమ్మల్ని గెలికి వివాదాలకు లాగాలని చూస్తున్నారు. వాటిపైన మేము స్పందించమంటూ కూడా వారు చాలా బాహటంగానే చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రానా.